గత కొన్నేళ్లలో బలూచిస్తానీలు తమ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అలియాస్ బిఎల్ఏ సహాయంతో పాకిల పనిపడుతుంది. షెడ్డుకొచ్చిన డొక్కుబండి లాంటి షెహబాజ్ షరీఫ్ బలూచీల వెనుక ఇండియా ఉందని పదే పదే రొమ్ములు బాదుకొని ఏడుస్తున్నాడు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కూడా ఇండియా ఇండియా అంటూ కన్నీరు మున్నీరైతున్నాడు. ఇంతవరకు బలూచీల వెనుక మేమున్నామని ఇండియా ఎక్కడ చెప్పలేదు. మనం సాయం చేస్తున్నట్టు పాకిలు ఇంతవరకు ఆధారాలు చూపలేకపోయారు. అయినా కూడా ఏం దారం లేని దాడు బొంగరంగాళ్ళు మనల్ని ఆడిపోసుకుంటూనే ఉన్నారు. పర్లేదు, ఇంతకీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది అంటారా? ఒకప్పుడు పాక్ ఆర్మీ సైనికుల బూట్ల చప్పుళ్ళు వింటే వణికిపోయే బలూచి రెబల్స్ ప్రస్తుతం ప్యాంట్లు తడిచిపోయేలా దాడులు చేస్తున్నారు. కేవలం ఒకే ఒక్క వారంలో బలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ 51 చోట్ల 71 భీకర దాడులు చేశారు. పాకిస్తానీ ఆర్మీ వాహనాలు ఎక్కడ కనిపించినా బాంబులతో లేపేస్తున్నారు. అంతేకాదు, సిపెక్లో భాగంగా బలూచిస్తాన్లో భారీగా పెట్టుబడులు పెట్టింది చైనా. డ్రాగన్ కూడా డ్రాయర్ తడిచే స్థితి తీసుకొచ్చారు బలూచీలు. చైనా నిర్మించిన గ్యాస్ పైప్ లైన్ పేల్చేసారు. ఈ మధ్య గత కొన్నేళ్లలో దాదాపు 60 మందికి పైగా చైనా జాతీయులు బలూచీల చేతిలో ఖతమయ్యారు.